నమస్కారం. కువైట్లో బయట మనం చూసుకుంటే లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళకున్న ప్రదేశం నుంచి వేరే ఏరియాకు వెళ్ళి వాళ్ళైతే పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇలా పనులు చేసుకునేటప్పుడు చాలామంది రోడ్డు దాటుతూ ఉంటారు. బస్సు ఎక్కాలన్నా, బస్ స్టాప్కు వెళ్ళాలన్నా సరే రోడ్డు ఎక్కి దాటవలసి ఉంటుంది. అలాగే చాలామంది ట్యాక్సీల్లో వెళ్తే ఇబ్బంది లేదు, కానీ బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు దాటవలసి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది భారతీయులు చాలా జాగ్రత్తగా రోడ్డు దాటవలసి ఉంటుంది. ఎందుకంటే ఇలా రోడ్డు దాటుతూనే చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తాజా నివేదిక ప్రకారం రన్ ఓవర్ కేసుల కారణంగా 90 మరణాలు నమోదయ్యాయని చెప్పేసి, వారిలో ఎక్కువ మంది పాదచారులు ఎవరైతే ఉన్నారో, నడిచేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు దాటేటప్పుడు వాహనాలు గుద్ది చాలామంది చనిపోయారని చెప్పేసి, అలాగే రోడ్డు పైన వాహనాలకు సహకారాలు అందిస్తూ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు గురై ఎంతోమంది కూడా నిధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయారు. అలాగే కువైట్లో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రహదారుల పైన డ్యూటీ చేస్తూ ఉండేటప్పుడు కొంతమంది నిర్లక్ష్యం డ్రైవింగ్ చేస్తూ ఉన్న డ్రైవర్ల వల్ల పోలీసులు కూడా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి, రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే బ్రిడ్జులు అయితే ఉంటాయి. ప్రతి ఒక్క రోడ్లో అయితే బ్రిడ్జులు ఉంటాయి. అవి 1 కిలోమీటర్ ఉందని చెప్పేసి, 2 కిలోమీటర్లు ఉందని చెప్పేసి చాలామంది అయితే రోడ్డుని ఇలా అడ్డంగా దాటుతూ ఉంటారు. దాన్ని దాటడం చాలా తప్పు. ఎందుకంటే కానీ హైవేలపైన, రహదారులపైన అతి వేగంగా అయితే వాహనాలు వస్తూ ఉంటాయి. మనం ఉన్నట్లుండి రోడ్డుపైకి రావడం వల్ల అతి వేగంగా వచ్చే వాహనం బ్రేక్ కొట్టినా సరే ఆగే పరిస్థితుల్లో ఉండవు. మనల్ని అయితే గుద్దేసి వెళుతూ ఉంటాయి. రోడ్డు మీద ఎవరైనా దాటేటప్పుడు బ్రిడ్జిలపై నుంచి దాటండి. అలాగే 2 కిలోమీటర్లు నడవడం వల్ల మన యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వాకింగ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం 2024వ సంవత్సరంలోనే 90 మంది రోడ్డు దాటుతూ చనిపోయారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని, అలాగే మీరు రోడ్డు ప్రమాదం నివారించాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే కానీ రోడ్డు దాటేటప్పుడు బ్రిడ్జి దూరంగా ఉందని చెప్పేసి నిర్లక్ష్యం వహిస్తే కానీ శాశ్వతంగా మనము ఈ యొక్క భూమి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటూ, ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.